ఎస్ఆర్టీసీ పడుగుపాడు జోనల్ వర్క్ షాప్ లో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ. వెన్నునొప్పి, గుండె మరియు దంత సమస్యలపై నిపుణులు ఉచిత పరీక్షలు చేసి వైద్య సూచనలు అందించగా ఉద్యోగుల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్టమనేని శ్రీనివాసరావు డీఎస్పీ కోవూరు మరియు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి విచ్చేశారు. ఈ శిబిరంలో డాక్టర్ ఏవీ రెడ్డి క్లినికల్ డైరెక్టర్ మరియు సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ మనోహర్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డాక్టర్ నితీష్ పగడాల సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, డాక్టర్ ఎన్ అభినవ్ రెడ్డి, డాక్టర్ పెంచల ప్రసాద్ జనరల్ ఫిజిషియన్, డాక్టర్ కిరణ్మయ్ రెడ్డి పాల్గొని వందలాది మందికి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ లావణ్య వైద్యులు, ఏపీ రోడ్డు రవాణా సంస్థ అధికారులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈ ఆర్టీసీ దీంట్లో మాకు మెడికవర్ క్యాంప్ పెట్టడానికి అవకాశం ఇచ్చిన సురేష్ రెడ్డి గారికి మా ధన్యవాదాలండి. మా హాస్పిటల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్యాష్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంతోపాటు మాకు చాలా స్పెషాలిటీస్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఉన్నారు, లైక్ ఆర్థో స్పెషాలిటీ, కార్డియాలజీ, వాస్కులర్, ప్లాస్టిక్ సర్జన్, ఈఎన్టీ అన్ని స్పెషాలిటీస్ ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సురేష్ రెడ్డి గారికి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ దీంతోపాటు మాకు ఇక్కడ ఒక పిఆర్ సురేంద్ర గారు అనేసి ఒకరిని మేము ఇక్కడ అసైన్ చేసినాము ఈ ఆర్టీసీకి ప్లస్ మెడికవర్కు ఉన్న రిలేషన్ని పెంచడానికి. సో ఇంకా మిగతా లైసెన్సింగ్ అంతా సురేష్ గారు ప్లస్ సురేంద్ర గారు చూసుకుంటారు. మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్న హెల్త్ గురించి ఏం కానీ మెడికవర్ ఆల్వేస్ విల్ బి ఫ్రంట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. గ్యారేజ్లో సురేష్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉచిత మెడికల్ క్యాంపు ఆర్టీసీ కార్మిక సోదరులకి ప్రభుత్వం తరఫున, గవర్నమెంట్ తరఫున, ఆర్టీసీ యాజమాన్యం తరఫున మెడికల్ క్యాంపులో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపులో మెడికవర్, జయభారత్ హాస్పిటల్స్, అలానే వేరియస్ హాస్పిటల్, ఈహెచ్ఎస్, అలానే లోకల్ పిహెచ్సి, అలానే వేరియస్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొని కార్మిక సోదరులందరికీ ఉచిత వైద్య శిబిరంలో వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా రుగ్మతలు ఉంటే వాటిని టెస్ట్ ద్వారా ప్రివెంటివ్గా ముందుగానే మెడికల్ క్యాంప్లో టెస్టుల ద్వారా ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై రెక్టిఫై చేసుకుంటారని చెప్పి ఈ క్యాంపులో డాక్టర్స్, అలానే మన సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంపు దిగ్విజయంగా జరగాలని చెప్పి కోరుకుంటూ, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలానే ఈ క్యాంపులో పాల్గొన్న డాక్టర్లందరినీ అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆర్టీసీ అనేది ఎక్కువ అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. డబుల్ డ్యూటీస్ చేయడం, వాళ్ళకి ఫ్యామిలీస్ ఎక్కడో దూరంగా ఉండడం, పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే మా ఎండి గారు బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకించి వారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 272 మంది చనిపోవడం జరిగింది మా ఆర్టీసీ రెగ్యులర్ ఎంప్లాయీస్. అందువల్ల ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్కి కానీ, అవుట్సోర్సింగ్ కార్మికులకు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఈ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కువగా పెట్టాలా, ఆర్టీసీ కూడా ఆ రకంగా హెల్త్ విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మా ఎండి గారి యొక్క ఆదేశం. ఆ ఆదేశానుసారంగా మేము కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని డిపోల్లో చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి నెల్లూరు మెయిన్ అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లోనూ, ఇక్కడ జోనల్ వర్క్షాప్, ఇది 6 జిల్లాలకు సంబంధించిన వర్క్షాప్ ఇది. అదే రకంగా ఇవాళ కావల్లో కూడా జరుగుతుంది. 13, 14 ఆత్మకూరులో 2 రోజులు జరుగుతుంది. అదే రకంగా 14వ తారీఖు గూడూరులో కూడా జరుగుతుంది. ఈ రకంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులకి, మా అవుట్సోర్సింగ్ కార్మికులకి, మా పారిశుధ్య కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ గట్టమనేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారు రావడం చాలా సంతోషదాయకం. అందరికీ శుభోదయం. ఈరోజు 10th జూలై 2026 ఈ రోజున మెడికల్ హాస్పిటల్లో ఇక్కడ ఆర్టీసీ వర్క్షాప్లో ఉన్న ఎంప్లాయీస్కి హెల్త్ చెకప్ కోసము క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. గతంలో మేము ఎంబీబీఎస్ చదువుతున్న టైంలో లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళ ప్రయోజనంతో ఈ ఫ్రీ క్యాంపులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హాస్పిటల్ నుంచి దానికి రిక్వైర్డ్ స్పెషలిస్ట్ను అరేంజ్ చేసి వాళ్ళు అందుబాటులో ఉండేటట్టుగా చేయడం అనేది ఇంత ముందు కంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అంటే పేషెంట్కి డైరెక్ట్ ప్రాబ్లం ఏదైనా చెక్ చేసుకోవడానికి ఉంటుంది, వాళ్ళు ఫర్దర్ ఫాలోఅప్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ స్పెషలిస్ట్ డాక్టర్ చూస్తారు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకేదన్నా అవసరమైతే చూపించుకోవడానికి ఇలాంటి క్యాంపులు అనేది చాలా
ఎవరు మిస్ కాకుండా అటెండ్ కావాల్సిన ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు ఈ ఆర్టీసీ నేను ఇంతకుముందున్న వైద్య సంస్థలో ఉన్నప్పుడు లోకల్గా ఆర్టీసీ వాళ్ళకు సపరేట్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నితేష్ పగడాల, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ అండి. సో ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన సురేష్ రెడ్డి గారికి, ఆర్టీసీ ఎంప్లాయీస్ వర్క్షాప్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్లో కార్డియాలజిస్ట్ సార్, ప్లాస్టిక్ సర్జన్ సార్, డెంటిస్ట్ మేడంతో పాటు నాకు అవకాశం ఇచ్చినందుకు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. అండ్ ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్స్లో వ్యాధి అనేది సార్ చెప్పినట్టు వ్యాధి అనేది ఒక కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్ళకముందే గుర్తించడం ద్వారా చాలా ఎర్లీగా మనము సర్జికల్ అటెన్షన్ కావచ్చు, మెడికల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా చిన్న చిన్న డైటరీ అడ్వైజర్స్ వల్ల కావచ్చు, పేషెంట్స్ బెనిఫిట్ అవ్వడం వల్ల ఏదైనా సరే తీవ్రం అవ్వకముందే మనం దాన్ని స్టాప్ చేయొచ్చండి. 100% పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఈ స్క్రీనింగ్స్ వల్ల చాలాసార్లు మనకి ఒక సిమ్టమ్ అనేది వచ్చే ముందే ఈ ఎండోస్కోపీ స్క్రీనింగ్ కావచ్చు, కొలనోస్కోపీ స్క్రీనింగ్స్ కావచ్చు, వీటి వల్ల పెద్ద పెద్ద క్యాన్సర్స్ని కూడా చాలా చిన్న ఎర్లీ స్టేజెస్లోనే గుర్తించడం జరిగి వాటి నుండి పూర్తిగా క్యూర్ అండి. అంటే అసలు మళ్ళీ ఏ విధమైన క్యాన్సర్కి మెడిసిన్స్ అవసరం లేని విధంగా. థ్యాంక్ యూ.